హాయ్ గుడ్ మార్నింగ్. ఇక్కడ మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే దాంట్లో ఇబ్బంది పడుతున్నారు. ఇది మన వాట్సాప్ మనకు ఏదైతే యూట్యూబ్ ఉందో యూట్యూబ్లోకి వెళ్ళేసి యూట్యూబ్ రెఫరల్ లింక్లో మీరు ఇక్కడ కింద మోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ మోర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే క్యూసీసీ ఎక్స్చేంజ్ ఫ్రీ జాయినింగ్ క్లిక్ బిలో అండ్ క్రియేట్ ఐడి. ఇక్కడ ఫస్ట్ రెఫరల్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ తీసుకుంటున్నాం. ఈ సెకండ్ రెఫరల్ తీసుకున్నప్పుడు ఎంటర్ నేమ్ అని అడిగాడు. ఎంటర్ యువర్ నేమ్ అన్న దగ్గర మనం ఏం చేయాలి, మన పేరు ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ నేమ్ వచ్చేసి మన ఇనిషియల్, మన మెయిల్ ఐడి, మనకి ఎన్ని మెయిల్ ఐడీస్ ఉంటే ఆ మెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇచ్చుకోవచ్చు. ఆ మెయిల్ ఐడిని మనం టైప్ చేసుకోవాలి. చూద్దాం, మనం వేరే మెయిల్ని ఇచ్చి చూద్దాం. ఇక్కడ తెలుగు తీసుకుంటుంది. ఇక్కడ స్పేస్ వచ్చింది, స్పేస్ని మళ్ళీ దగ్గర కనాలి. మెయిల్ విషయంలో కరెక్ట్గా కొట్టాలి. ఇంగ్లీష్ తీసుకుందాం, ఇంగ్లీష్ తీసుకోవాలి. ఇక్కడ స్పేసెస్ ఏదైతే ఉందో స్పేసెస్ని మనం సెట్ చేసాం. @gmail.com అని చెప్పేసి చేసాం. క్రియేట్ సెక్యూర్ పాస్వర్డ్, ఏదైనా ఒక సెక్యూర్ పాస్వర్డ్ను మనం పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇనిషియల్లో ఒక 4 అక్షరాలు, తర్వాత ఒక స్టారు, ఒక యాష్, ఒక అండర్ స్క్వేరు, మనకి ఏదైనా నచ్చిన ఇయర్ అలా తీసేసుకొని మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైనా పర్లేదు. మనకు మొబైల్ నెంబర్తో పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. ఇక్కడ ఇండియా అనేది చెక్ చేసుకోవాలి. స్టేట్ ప్రొవైడ్, స్టేట్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే మనకు స్టేట్ లిస్ట్ వస్తుంది. లేదా ఇక్కడ మనం సెర్చ్ చేసినా కూడా మనది ఏ స్టేటో ఆ స్టేటు వచ్చేస్తుంది. ఎంటర్ పోస్టల్ కోడ్ 506001. ఇక్కడ రెఫరల్ వచ్చింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసాం. క్రియేట్ అకౌంట్ అనేది కొట్టాం. ఆల్రెడీ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం చాలామందికి ఇక్కడ లాగిన్ విషయంలో ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి ఇది వచ్చేసింది. కొత్త ట్యాబ్ తీసుకుందాం. మనం కొత్త ట్యాబ్ తీసేసుకొని qccex.com అని కొట్టేసి సెర్చ్ బార్లో క్లిక్ చేస్తే మనకి ఇలా సైన్ ఇన్ టు ఎక్స్చేంజ్ అని వస్తుంది. ఇక్కడ మెయిల్ ఐడి మనం ఏదైతే ఇచ్చామో ఆ మెయిల్ ఐడిని ఇంతకుముందు మనం చేసాం కదా, అది ఆటో సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, మనకి ఇక్కడ ఆల్రెడీ మెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ ఒక అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇలా మనం మన దగ్గర ఉన్నటువంటి రెఫరల్ ఇక్కడ మనకు USDT అనే దగ్గర 0 ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళేసి విత్డ్రా టు కే వ్యాలెట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు రెఫరల్ డాష్ బోర్డ్ అనేది వస్తుంది. అక్కడికి వెళ్తే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మన రెఫరల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కాపీ చేసుకొని మనం వాట్సాప్లో మనకు ఉన్నటువంటి నంబర్లో మనం ఏదైనా ఒక నంబర్లో మనం దీన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసేసుకొని వేరే వాళ్ళకి దీన్ని సెండ్ చేయాలి. సెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఫిల్ చేయడం వస్తుంది. మీరు ఎప్పుడైతే లాగిన్లో ఉంటారో ఆ లాగిన్లో ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది. లేదు మనం వేరే లాగౌట్ చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి,
ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే దగ్గర మళ్ళీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఎన్నిటికైనా పెట్టచ్చు. ఒకటే మొబైల్ నెంబర్ 100 వాటికైనా పెట్టచ్చు, 1000 వాటికైనా పెట్టచ్చు. సెలెక్ట్ యువర్ కంట్రీ, స్టేటు, పోస్టల్ కోడ్, మన రెఫరల్ కోడ్ ఎవరిదైతే తీసుకున్నామో అది ఆటోమేటిక్గా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి అకౌంట్ క్రియేట్ కొడితే సరిపోతుంది. ఈజీగా మీకు ఇక్కడ